మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏడుగురిని కూడా తేజస్ కి తరలించడం జరిగింది. ఇమీడియట్ గా సంఘటన జరిగిన తర్వాత 2:30-3 మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉత్సాహంగా ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిపి గారు, కలెక్టర్ గారు, మేము అందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. ఈ రోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మా అందరితోని కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది. మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుని ఇక సహాయక చర్యలు ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా, వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం, ఇదంతా కూడా చాలా క్లియర్ గా ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు. అయితే ఇక్కడ మన అందరికీ తెలుసు, ఇక్కడ ఎవరైతే ఇక్కడ చనిపోయారో, క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వాళ్ళు 7గురికి కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఈ రోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి. అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఎవరికైతే ఇంజురీ ఉన్నదో వాళ్ళకి 3 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. అదే విధంగా ఎవరైతే ఈ సంఘటనలోని, ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటికెప్పుడు ఈ రోజు ఆ క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసరిగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని, మన సత్యప్రసాద్ గారిని, అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, నరసింహస్వామి టెంపుల్లోని దర్శనాలంటే అరౌండ్ రాత్రి 12 గంటల వరకు కూడా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. అందువల్లనే ఎటువంటి ఆటంకాలు కలగకూడదు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మేము కూడా గౌరవ సీఎం గారికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. మొత్తం అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందువల్లనే సీఎం గారు కూడా ఇక్కడ ప్రజలకు కానీ, ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే మాకు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎవ్రీ టైం మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు కానీ, రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఇది ఆపత్కాల సమయం. మిగతా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. మీ అందరికీ కూడా తెలిసి ఎక్కడ కూడా లైన్ అనేది ఆగకుండా, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్ అనేది సాఫీగా సాగుతుంది. దర్శనాలు అన్ని జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఆ 7గురు చనిపోవడం, ఆ గోడ కూలి 7గురు చనిపోవడం దురదృష్టం. ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది, ఎలా కూలింది, దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి, అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎందుకు అలా జరిగింది అన్న దాని మీద ఒక నివేదిక 2 రోజుల్లో ఇమ్మని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం అయిందండి. దాని నివేదిక వచ్చిన మీదట అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ రోజు కుటుంబాలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నాం, మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ టైంలోని రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా పత్రికా సోదరులు, మీరు అందరూ కూడా మా అందరికీ కూడా సహకరించి ఈ సహాయ కార్యక్రమాల్లోని కూడా మీరందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా అందరూ సేఫ్ ఎక్కువగా ఇంజూరీ అయిన వాళ్ళు వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేస్తాం. వాళ్ళకి కూడా మేము ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాం. దీని మీద అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద కానీ అందరి మీద అండి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే అసలు గోడ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, క్యూ లైన్స్ విషయంలో కానీ, అన్ని విషయాల్లోని కూడా క్రోడీకరించుకునే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ నుంచి నివేదిక తెప్పించుకుని దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎక్కడ అంటే ఒక 4 ఐడెంటిఫై చేశామంటే, 2 కోనసీమ జిల్లా నుంచి ఉన్నారు. వాళ్ళ కలెక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేసడం జరిగింది. ఒకళ్ళు అడవివరంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు విశాఖపట్నం రూరల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చనిపోయిన వాళ్ళ ఫొటోస్ కూడా మేము వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పంపించుకున్నాము. ఐడెంటిఫై అయిన వెంటనే వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి చేసి వాళ్ళు